హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 9. విరాట్ పార్టీలో హర్షిణిని కిస్ చేసిన వాళ్ళందరినీ కొడతాడు. అందులో ఒక వ్యక్తి నేలపై స్పృహ కోల్పోయాడు, కింద పడిపోతాడు. అతని నోటి నుండి చాలా రక్తం కారుతుంది. అతను తీవ్రంగా గాయపడతాడు. విరాట్ నోటి నుండి భార్య అనే పదం విని హర్షిణి షాక్ అవుతుంది. అకస్మాత్తుగా హర్షిణి గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవడం మరియు ఆమెకు ఏదో తెలియని అనుభూతి. ఆమె విరాట్ వైపు చూస్తూనే ఉంటుంది. విరాట్ తనను తన భార్య అని పిలిచాడని, ఎలాంటి కల్మషం లేని ప్రేమను, స్వేచ్ఛను ఆ వ్యక్తి ఆ రెండు తన కోసమే ఇచ్చాడని, అతను నా కోసం పోరాడని ఆమె తన భార్య అని పిలిచాడు. ఈ చిన్న మనిషి తనతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించినందుకు కోపంగా ఉన్నాడు. ఎవర్రా నా భార్యని తాకాలని చూసింది? తన నడుముని ఎవరు పట్టుకోవాలని చూసిండ్రు? దాన్ని ఎవరు కిస్ చేయాలని చూసిండ్రు అని విరాట్ అందరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. విరాట్ హర్షిణి వైపు చూస్తాడు. అతని కళ్ళల్లో కోపం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. తన స్నేహితులందరినీ పట్టించుకోకుండా విరాట్ హర్షిణి దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఆమె చెయ్యి పట్టుకొని అతను ఆమెను అక్కడి నుండి తీసుకెళ్తాడు. సార్ ఏంది సార్, ఇంకా పూర్తి కాకముందే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అని అడగగా హర్షిణి వైపు అలా కోపంగా చూస్తాడు. ఎందుకు, ఇంకా సరిపోలేదా? నీ అందాన్ని ఎవరైనా పొగరాలా? నిన్ను ఇంకా ఎవరు టచ్ చేయలేదా అని చూస్తూ ఉంటాడు. మాటలు విన్న హర్షిణి అక్కడే బాధపడుతూ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు? నేనేం చేశా? వాళ్ళే నా దగ్గరికి వచ్చారు అని అంటుంది. సరే సార్ అని చెప్పి హర్షిణి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా విరాట్ని అనుసరిస్తుంది. ఇద్దరు కారులో కూర్చున్నారు మరియు విరాట్ కార్ స్టార్ట్ చేసి హోటల్ వైపు నడిపాడు. ప్రయాణం అంతా వారి మధ్య పూర్తి నిశ్శబ్దం మొదలైంది. ఎవరు ఏమీ మాట్లాడలేదు. హర్షిణి విరాట్ వైపు చూస్తూనే ఉంది. ఈరోజు పార్టీలో ఏం జరిగిందో ఆమె ఇంకా నమ్మలేకపోయింది. హర్షిణి విరాట్ చేయి తీసుకుని తన నడుము మీద పెట్టాలని అనుకుంటుంది. కానీ విరాట్ సహకరించాడు. ఎప్పుడు నీకు ఇదే దశ అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న హర్షిని అటు తిరిగి సైలెంట్గా కూర్చుంటుంది. విరాట్ హర్షిని వైపు చూడకుండా రోడ్డు వైపు సూటిగా చూసి డ్రైవింగ్ చేస్తూ చల్లని స్వరంతో, నువ్వు నన్ను ఇలా చూడాల్సిన అవసరం లేదు. నీ స్థానంలో వేరే అమ్మాయి ఎవరు ఉన్నా సరే నేను ఇలాగే చేసేవాడిని అన్నాడు. విరాట్ మాటలు విన్న హర్షిని అతని నుండి కళ్ళు తిప్పుకొని తల వంచుకొని, సరే నువ్వు ఏ అమ్మాయినైనా నీ భార్య అని పిలిచేవాడివా అని అడుగుతుంది. హర్షిని మాటలు విన్న విరాట్ రోడ్డు మీద నుండి కళ్ళు తిప్పి తల వంచుకొని కూర్చున్న హర్షిని వైపు చూస్తాడు. కొన్ని సెకండ్ల పాటు హర్షిని ప్రశ్నకు విరాట్ దగ్గర సమాధానం లేదు. విరాట్ నిజానికి హర్షినిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం విరాట్కి కూడా అర్థం కావటం లేదు. సార్, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది అంటే అది నేను తప్ప నాలాంటి అమ్మాయి మీకు ఎప్పుడు దొరకదు సార్ అని అంటుంది. నిజానికి తనకు తెలిసినప్పటికీ వేరొకరు హర్షిణిని అంతగా తాకినప్పుడు తనకు ఎందుకు అంత బాధగా అనిపించిందో తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పలేకపోయాడు. హర్షిణి ఏం చేస్తుంది? ఎంతమంది ఆమెను ఎన్నిసార్లు సెక్స్ చేసి ఉంటారో ఎవరికి తెలుసు? మరి ఆమె తనపై నియంత్రణ కోల్పోయేంత కోపంగా ఎందుకు ఉంది? మరియు దానికి హద్దులు లేని విధంగా అబ్బాయిని తీవ్రంగా కొట్టింది. అన్నిటికంటే విరాట్ ఈరోజు నన్ను భార్యగా స్వీకరించాడు, నాకు ఇది చాలు అని తృప్తి చెందుతుంది. కానీ అమ్మాయి పట్ల ఎంత వింతగా ఉన్నా ప్రవర్తిస్తున్నాడు అంటే ఒకప్పుడు అతని భార్య కాబట్టి. విరాట్ పెళ్లి సమయంలో హర్షిణిని ఒక్కసారి మాత్రమే చూశాడు.
ఆ తరువాత అతను మళ్ళీ ఆమె ముఖం వైపు చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు, ఆమెను కలవలేదు. ఎందుకంటే విరాట్కి ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు కాబట్టి. అతను ఆమెతో మాట్లాడాలి, కలవాలి అన్న ఆలోచన అతనికి అస్సలు కలగలేదు. కానీ విరాట్ ఎప్పుడూ హర్షిణిని ద్వేషించేవాడు కాదు. హర్షిణి ఎప్పుడో తన భార్యగా అంగీకరించేవాడు కాదు. కానీ నా తాత చేసిన నిర్ణయం వల్ల నా జీవితం తలకిందులయ్యింది అని వాళ్ళ తాతని తిట్టుకుంటూ ఉంటాడు. తాత మరణం తరువాత అతను హర్షిణికి విడాకులు కూడా ఇచ్చాడు. ఈ అవంతిక వివాహం నుండి పూర్తిగా బయటపడిపోయాడు. అప్పుడు కాలం ఎలాంటి ఆట ఆడింది అంటే వారిద్దరిని మళ్ళీ ఒకరి ముందుకు ఒకరిని తెచ్చేలా చేసుకుంది. అలాగే ఒకరి కోసం ఒకరు బతికేలా చేసుకున్నారు. విధిరాత ఏందంటే విరాట్కు సెక్స్ కావాలంటే మళ్ళీ అదే సెక్స్ కోసం తన భార్యే రావాల్సి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రశాంతంగా ఇంటికి కారులో వెళ్ళిన తరువాత వారు చివరికి హోటల్ వెలుపలికి చేరుకుంటారు. విరాట్ గదికి వెళ్తాడు. హర్షిని అనుసరించి గదిలోకి వస్తుంది. విరాట్ బాగా చికాగ్గా ఉంటాడు. వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి అని అనుకుంటాడు. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి నేరుగా పడుకుంటాడు. విరాట్ హర్షినితో ఏం మాట్లాడకుండా పడుకుంటాడు. హర్షిని ఏం మాట్లాడినా స్పందించడు. కానీ తనకి ఏమీ అర్థం కాకుండా అట్లానే విరాట్ పక్కన కూర్చొని ఉంటుంది. సార్ సార్ అని ఎన్నిసార్లు పిలిచినా పలకదు. చివరికి హర్షిని విరాట్ని కొడుతుంది. సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలి అని కసిరించుకుంటుంది. ఆయన పలకదు. సరే సార్, ఎంతసేపు పడుకుంటారో పడుకోండి అని హర్షిని కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి విరాట్ పక్కనే ఉన్న మంచం మీద ముఖం తిప్పుకొని నిద్రపోయింది. హర్షిని విరాట్ వైపు తిరిగి చూసి, సరే ఈ రాత్రి నువ్వు ఏం చెయ్యటం లేదా అని అడిగింది. విరాట్ హర్షిని వైపు చూడగానే లేదు, నాకు మూడు బాగోలేదు, నాకు నిద్ర వస్తుంది, నిద్రపో అని జవాబిచ్చాడు. హర్షిని వెనక్కి తిరిగి పడుకొని, అంతే, నాకు ఈ రాత్రి డబ్బు రాదు కదా, మా డాడీకి నేను చికిత్స ఎలా చెయ్యాలి, నాకు అర్థం కావటం లేదు, హాస్పిటల్ బిల్లు ఎట్లా కట్టాలి, నా కాడ ఈరోజు ₹1 కూడా లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. హర్షిని మాటలు విన్న తరువాత విరాట్ ముఖం మసకబారింది. డబ్బు డబ్బు డబ్బు, నువ్వు డబ్బును మాత్రమే ప్రేమిస్తావు కదా, మనసు నీకు అక్కర్లేదు, ఎవరు ఎట్లున్నా సరే నీకు సెక్స్ మాత్రమే కావాలి, ఆ సెక్స్కి తగ్గట్టు డబ్బు మాత్రమే నీకు వస్తుంది, అదే పనిగా చేస్తావు, సరే నేనైనా సరే వేరే అబ్బాయినా సరే నీకు డబ్బు మాత్రమే కావాలి, నీ శరీరం నీకు అక్కర్లేదు అని విరాట్ పళ్ళు కొరుకుతూ హర్షిని ఇలాని అన్నాడు. కానీ నేను తీసుకోను, నా పనికి మాత్రమే నేను డబ్బు తీసుకుంటాను, ఈరోజు ఏ పని చెయ్యకపోతే దానికి కూడా డబ్బు తీసుకోను, నేను ఆహారం తినను, నేను సంపాదించుకున్న దానికే నేను తీసుకుంటా డబ్బు, నేను కష్టపడితేనే అది నేను తింటాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న విరాట్ చిన్నగా నవ్వుతూ, ఇది ఒక కష్టమైన పనేనా చెప్పు, నీ శరీరాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు, కొంచెం నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో అని చెప్తాడు. ఆ మాట విన్న హర్షిని చిన్నగా నవ్వి, ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంటే సంతోషపడాలి, అది కష్టమైనది పని కాదు అని అనుకోకూడదు, నేను మీకోసం కష్టపడి పని చేస్తున్నాను మరియు మీరు దాన్ని పొందుతున్నారు, నన్ను ఆస్వాదిస్తున్నారు, నేను దానికి తగ్గట్టు జీతం ఇస్తున్నారు, అందుకే దాన్ని నేను కష్టమైన పని అని అనుకోను అని చెప్పింది. విరాట్ కొన్ని సెకండ్ల పాటు ఏం మాట్లాడలేదు. టేబుల్ మీద ఉంచిన దీపం వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి చూస్తూ అలా ఉండిపోయారు. తాతగారు, ఈ అమ్మాయి ఏం చూశారు చెప్పండి,
అని ఆ దీపం వైపు మాట్లాడుతూ ఉంటారు. మన అంతస్తులకు తగ్గదు, మన ఆలోచనలకి తగిన అమ్మాయి కాదు, మంచి అమ్మాయి కాదు, ఎప్పుడూ సెక్స్ కావాలి అని అంటూ ఉంటుంది. కానీ మీకు ఎలా నచ్చింది ఈ అమ్మాయి? నాకు ఇట్లా ఎలా పెళ్లి చేశారు? ఇంకా వేరే అమ్మాయి ఎవరు దొరకలేదా మీకు అని అడుగుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయికి వ్యాపారం, బిజినెస్ గురించి తెలీదు. వ్యాపారం అంటే సెక్స్, క్లబ్, ఆ రెండు మాత్రమే తెలుసు. ఏ అబ్బాయి వస్తే సెక్స్ చేస్తుంది, డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనే తప్ప కష్టపడితే డబ్బు వస్తుంది అనే ఆలోచన కూడా లేదు తాతగారు. ఎట్లా నచ్చింది మీకు అని తాతగారు ఫోటో పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమవుతుందా అని తనలో తానే మాట్లాడుకుంటూ కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత అకస్మాత్తుగా హర్షిని ఫోన్ బీట్ సౌండ్ వినిపిస్తుంది. హర్షిని ఫోన్ ఎత్తి చూసింది. డాక్టర్ నుండి కొన్ని సందేశాలు వచ్చాయి. డాక్టర్, హర్షిని అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ డిపాజిట్ చేయాలి డబ్బు, లేకుంటే ఆమె తండ్రి చికిత్సలు అడ్డంకులు వచ్చి అని చెప్పారు. అత్యంత ఖరీదైన ఆసుపత్రి. ఈ సమయంలో నా కాడ డబ్బు లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు ఎలాగైనా డబ్బు అవసరం. నా తండ్రిని నేను బతికించుకోవాలి అని ఆలోచిస్తూనే కూర్చుంటుంది. సడన్గా ఒక్క ఆలోచనతోనే తన జీవితం మారేటట్టు విరాట్ గుర్తుకు వచ్చారు. ఎట్లయినా సరే ఈరోజు నా అందం మొత్తం ఉపయోగించి విరాట్ని నా సొంతం చేసుకోవాలి, దాని ద్వారా డబ్బును సంపాదించుకోవాలి అని అనుకుంటుంది. విరాట్ దగ్గరికి హర్షిని వెళ్తుంది. ఏంది మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? ఏం పని కావాలి నీకు? చెప్పు అని అడుగుతుంది. డబ్బు కావాలా? చెప్పు అంటే, లేదు, నేను కష్టార్జితం చేసిన డబ్బు తీసుకుంటా అని చెప్పాను సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది. హర్షిని కోరు చూపుగా చూస్తూ విరాట్ గుండె లేపి తన హృదయాల మీద తన చెయ్యిని ఆడిస్తూ అటు ఇటు రేవంత్కి సెక్స్ తెప్పించేలా చేస్తుంది. అప్పుడు ఒకే దెబ్బతో విరాట్ని మంచం మీద నిటారుగా చేసి అతని మీద ఎక్కింది. హర్షిని చేసిన పనికి ఒక్కసారిగా విరాట్ షాక్ అయ్యాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. విరాట్ కళ్ళల్లోకి హర్షిని చూస్తూ, నువ్వు నన్ను 1 నెల పాటు కొన్నావు. మరి ఈ 1 నెలలో నీ ప్రతి రాత్రి రంగురంగులుగా మార్చడం నా బాధ్యత అని చెప్తాడు. నా బాధ్యత నా 1 రాత్రి కూడా. నేను డబ్బులు వదులుకోను, పని చేయకుండా ఆ డబ్బును తీసుకోను. నీకు అర్థమవుతుందా అని చెప్తుంది. విరాట్ హర్షిని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, ఇంకా నువ్వు మారవా చెప్పు అని అంటూ ఉంటాడు. అయినా సరే హర్షిని వాళ్ళ తండ్రి కోసం ఏది పట్టించుకోడు. నా చల్లని స్వరంతో నేను ఈరోజు మూడు లేనని చెప్పాను అని అన్నాడు. కానీ వర్షిణి కూడా అంతే చల్లని స్వరంతో, విరాట్ బాధపడకు, నేను నిన్ను బాగు చేయడానికి ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా రేవంత్ ఉలిక్కి పడిపోతాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు సెక్స్ కావాలా చెప్పు, డబ్బు కావాలా అని అంటాడు. నాకు డబ్బు కావాలి మరియు సెక్స్ కావాలి. మీరు మూడ్ లేకపోతే నేను బయటికి వెళ్ళి మరొక క్లయింట్ను దగ్గరికి పోతా అని చెప్తుంది. ఆ మాట విన్న విరాట్ ఉలిక్కి పడిపోతుంటే, ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు తెలుసు కదా నా గురించి, ఇప్పటికే అర్థమవుతుందా అని అంటుంది. ఈ 1 రాత్రికి కూడా వృధా చెయ్యకూడదు, అర్థమవుతుందా? అందుకే నువ్వు కాకపోతే వేరే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తా అని చెప్తుంది. ఆ మాటలకు నమ్మలేక విరాట్ హర్షిని వైపు చూస్తూ ఉండిపోతాడు. సరే మరి పోతే పో, వేరే అబ్బాయి దగ్గరికి. నీకు అంతగా సెక్స్ కావాలంటే ఏం చేద్దాం? నీకు సిగ్గు లేదే అని విరాట్ కసిరించుకుంటూ ఉంటాడు.
మాటలకి హర్షిని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా చెప్తే అయినా సరే విరాట్ మూడ్లోకి వస్తాడు అని అనుకున్నా, కానీ రాలేదు. మరి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. హర్షిని సెక్స్ కోసం వేరే అబ్బాయి దగ్గరికి వెళ్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.